గురుజీ నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను గురుజీ. ఏం తెలుసుకోవాలమ్మా నీ గురించి? గురుజీ నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా స్టడీ. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ గురుజీ. డిగ్రీ ఏ గ్రూప్ తీసుకున్నావు? బిఎస్సి ఎంపీసీఎస్ గురుజీ. బిఎస్సి? బిఎస్సి గురుజీ. సరే, ఇంటర్లో ఏది తీసుకున్నావు? ఇంటర్లో ఎంపీసీ గురుజీ. ఎంపీసీ తీసుకుని బిఎస్సికి ఎందుకు వచ్చావు తల్లి, ఇంజనీరింగ్ వెళ్ళకుండా? గురుజీ ఇంజనీరింగ్ వెళ్దామని అనుకున్నా, బట్ నేను ఎంసెట్ రాయలేదు గురుజీ. నాకు ఇంటర్లో హెల్త్ బాగాలేదు గురుజీ. ఎంత వచ్చింది తల్లి పర్సెంటేజ్ ఇంటర్లో? ఇంటర్లో చాలా తక్కువ, 55% ఉంది గురుజీ, అంతే. హెల్త్ ఏమైంది అప్పుడు? డిప్రెషన్? అప్పుడు ఆపరేషన్ అయింది గురుజీ. ఏమైంది తల్లి? కడుపులో ఏదో గడ్డలు లాంటివి వచ్చినాయి గురుజీ. ట్యూమర్ వచ్చిందా? స్టమక్ యూట్రసా? స్టమక్ గురుజీ. స్టమక్, ఓకే, స్టమక్ ట్యూమర్ వచ్చిందనమాట. అవును గురుజీ. ఇప్పుడు ఎలా ఉంది తల్లి ఆరోగ్యము? ఇప్పుడు కూడా కొంచెం కరెక్ట్, ఇప్పుడు పర్లేదు గురుజీ. అంటే మెడిసిన్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నావా? లేదు గురుజీ, ఇప్పుడు కంటిన్యూ చేస్తలేను, ఇంకా పని చేసిన గురుజీ. సరే తల్లి, ఇప్పుడు ఎలా ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ పైన బాగా అబ్జర్వేషన్ చేస్తున్నావు, బాగా చదువుతున్నావు ఇప్పుడు? చదువుతున్నా కానీ గురుజీ, చదివితే కరెక్ట్ చదివినంత రిజల్ట్ రావట్లేదు గురుజీ. సరే తల్లి, ఎందుకంటే ఇక్కడ రమల శాస్త్రం నేను చూస్తున్నాను, ద్వితీయ స్థానం చూపిస్తుంది. అంటే నువ్వు మానసికంగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, అందుకే నీకు ఇలా జరుగుతుంది. గురుజీ నీకు కాన్ఫిడెన్స్ తక్కువ తల్లి. గురుజీ నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువనే గురుజీ. కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటే ఇంకెలా మార్క్స్ తక్కువ వస్తుంది? ఏమో తెలియదు గురుజీ, మీరు చెప్పినవి అన్ని పాటిస్తాను గురుజీ. నేను డైలీ ఓంకారం ప్రోగ్రామ్ చూస్తాను గురుజీ. ఎడ్యుకేషన్లో మాత్రం నీకు లేదు తల్లి, నువ్వు ఇష్టపడి చదువు, ఏకాగ్రతగా చదువు, ఖచ్చితంగా నువ్వు మంచిగా చదువుతావు. నీకు భగవంతుడు ఎడ్యుకేషన్ ఇచ్చాడు, ఏదో బై బ్యాడ్ పీరియడ్ అలా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంటర్లో అలా, ఎందుకని డిగ్రీలో మాత్రం మంచి పర్సంటేజ్ తీసుకో తల్లి. నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి గురూజీ? నువ్వు ఇప్పుడు బిఎస్సి కంప్యూటర్స్ కదా ఇప్పుడు ఇది? అవును గురూజీ. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది నీకు ఆప్షన్? ఎంసీఏ చేయొచ్చు కదా? ఎంసీఏ చేయమంటారా గురూజీ? ఎంసీఏ చేయండి. గవర్నమెంట్ ఉద్యోగం ఉందా గురూజీ? గవర్నమెంట్ ఉద్యోగము 9 లోపల ఒక నంబర్ చెప్తల్లి. 9 లోపల 5 గురూజీ. ఓకే, మనకి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, దీంట్లో ఏదైనా గోమూత్రంకి, గోవుకు సంబంధించిన 5 వస్తువులు ఏదైనా ఒక చెప్పు. పాలు, పెరుగు, నెయ్యి, లేదా గోమూత్రం, గోమాయం అంటే పేడ, వీటిలో ఏదైనా ఒక చెప్పు. గోమూత్రం గురూజీ. గోమూత్రము. సరే తల్లి, పుష్పాల్లో ఏదైనా ఒక పుష్పం పేరు చెప్పు. తామర పుష్పం గురూజీ. తామర పువ్వా. ఏదైనా పప్పుల్లో ఏదైనా ఒక పప్పు పేరు చెప్పు. పెసరపప్పు గురూజీ. పెసరపప్పు. ఖచ్చితంగా నీకు వస్తుంది తల్లి, 100% నీ లైఫ్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. నేను నీకు కాన్ఫిడెన్స్ నువ్వు ఎక్కువ అంటున్నా, కానీ ఇక్కడ మానసికంగా తక్కువ అని చూపిస్తుంది. దానివల్ల ప్రతి సోమవారం సాయంత్రము శివాలయంలో వెళ్ళి 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించు, శివదేవాలయాన్ని దర్శనం చేసుకొని వస్తూ ఉండు. ఇలా ఒక 16 వారాలు చేసుకో. తర్వాత ప్రతి సోమవారం ఎన్ని రోజుల నుంచో మా మమ్మీ వాళ్ళు అసలు నేను మాట్లాడుతున్నందుకు మీకు అదృష్టం ఉన్నందుకు నువ్వు మాట్లాడుతున్నావు. మా మమ్మీ మాట్లాడలేక టెన్షన్ తో పక్కన వచ్చింది. మంచి తల్లి, మంచి తల్లి. గురుజీ మా అన్నయ్య గురుజీ, అతను తనకి జాబ్ చేస్తున్నాడు బ్యాంక్ లో. ఇప్పుడు నా జాబ్ మానేసి వేరే జాబ్ పోస్ట్ వచ్చింది, వేరే దాంట్లో జాయిన్ అవుతున్నాడు, ఇంకా జాయిన్ కాలేదు. అయితే తనకి ఏదైనా సరే ఎదుగుదల లేదు గురుజీ ప్రతి దాంట్లో. సరే తల్లి, నుంచో చేస్తున్నాడు, తను 7 years నుంచి చేస్తున్నాడు, అదే చేస్తున్నాడు. చేద్దాము అని అంటే బిజినెస్ అన్న పెడదాము అంటే తనకి కుదరట్లేదు. ఏది చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇంకోటి తనకి ఏది చేయాలనుకున్నా నాకు చేస్తాడు, మా అమ్మకి చేస్తాడు. ఏది చేయాలన్నా తనకు లేకున్నా సరే చేస్తాడు, ఎలాగైనా సరే. తనకంటే ఏమైనా చేసుకోవాలంటే ప్రతి ఏం చేయాలన్నా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. సరే తల్లి, జన్మజాతకం అయితే చాలా బాగుందమ్మా, మంచి జాతకంలోనే పుట్టాడు అబ్బాయి. నక్షత్రం గురించి మకా నక్షత్రం, ఆదివారం రోజు మకా నక్షత్రంలో జన్మించారు. సండే. మకా నక్షత్రం సింహరాశిలో జన్మించారు. సింహరాశి, సింహరాశిలో చాలా మంచి అన్నయ్య నీకు, చాలా బాగుంది జాతకం అయితే. కానీ జన్మ జాతకంలో రమల శాస్త్రంలో ద్వితీయ స్థానం చూపిస్తుంది. ద్వితీయుడు అంటే 2 అంటే చంద్రుడు అన్నమాట, చంద్రస్థానం చూపిస్తుంది. జన్మజాతకంలో మీ అన్నయ్య గారు జన్మించే సమయంలో సప్తంలో చంద్ర విభాగం ఉంది. తర్వాత
లగ్నానికి 12వ ఇంట్లో గురువు ఉన్నాడు, నీచ గురువు అన్నమాట. జన్మజాతకంలో పాపం 1000 స్థానంలో గురువు, అది నీచ గురువు ఉండడం వల్ల గురుబలమే లేకుండా పోయింది జాతకుడికి. అందువల్ల కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం, లక్ ఉంటేనే కదమ్మా కష్టానికి తగినట్టు ప్రతిఫలం వస్తుంది. అవును కదా? అర్థమైందా తల్లి? మన జీవితంలో గురువు బాగుంటే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఈ మీ అన్నయ్య జాతకంలో గురు నీచ స్థానంలో 1000 స్థానంలో ఉండడం వల్ల గురుబలం లేదు. అందుకే ఇతను ఎంత కష్టపడినా వేరే వాళ్ళకి మంచి ప్రతిఫలం ఉంటుంది. పాపం తన కోసం ఏమన్నా అనుకున్న వారంలో అయ్యేది 1 సంవత్సరం అవుతుంది. ఇది జరుగుతూ ఉందన్నమాట. అందువలన మానసికంగా ప్రశాంతత ఉండదు తల్లి మీ అన్నయ్యకి. అది ఒకటే జాతకంలో దోషం, వేరే ఇంకేమీ ప్రాబ్లం లేదు. ఆ మ్యారేజ్ అమ్మా? మ్యారేజ్ అయ్యి మేము మ్యారేజ్ కాకముందు నుంచి ట్రై చేస్తున్నాం గురుజీ. మీకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 1 year అయింది అన్నకి. వెరీ గుడ్. తను తనకి పిల్లలు పుట్టాలని ఆలోచిస్తే తన వైఫ్ కి కడుపులో గర్భసంచి దగ్గర 2 గడ్డలు అయినాయంట గురుజీ. ఏం కాదులేమ్మా, ఏం కాదు, సిస్ట్ ప్రాబ్లం అయింది. ఉన్నారా గురుజీ? సంతాన యోగం మంచిగా ఉంది తల్లి. పంచమ స్థానంలో పురుష గ్రహాలే ఉన్నాయి, చాలా బాగుంది తల్లి. బిజినెస్ పెడితే బాగుంటుంది గురుజీ. ఇప్పుడు బిజినెస్ ఎందుకు, ఉద్యోగమే చేయమని చెప్పండి. అంటే తను డిస్ట్రిబ్యూషన్ అన్న ట్రేడింగ్ అన్న ఇట్లా చేద్దాము అనుకుంటున్నాడు. అంటే ఈ ఎదుగుదల లేదు కాబట్టి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు ఆలోచిస్తున్నాడు. కాదమ్మా ఇప్పుడు ఎందుకంటే రిటైర్డ్ అవుతున్నాడు, బిజినెస్ పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అన్నయ్యకి ఉద్యోగం చేస్తున్నాడు, దాంట్లోనే ఎదుగుదల లేదు. ఇక వచ్చి బిజినెస్ పెడితే ఎదుగుదల ఉంది అని ఏ నమ్మకంతో పెడతారు మీరు? జస్ట్ ఒక జనరల్ గా నేను అడుగుతున్నాను. పెట్టాడు అనమాట, జాబ్ చేసుకుంటా అతను పెట్టే బిజినెస్ డాడీ చూసుకుంటాడు అనమాట. అలా కావాల్సింది చేసుకుని, దానికోసం డాడీనే కావాల్సింది ఏదైనా చేయని. ఎందుకంటే ఇతను 2 మెయింటైన్ చేయలేరమ్మా. నా ప్రకారం అయితే వద్దు తల్లి. ఇంకా కోడలు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మామ కోడలు ఇద్దరు కూర్చొని చక్కగా బిజినెస్ చూసుకున్నట్లయితే చేసుకొని ప్రాబ్లం లేదు. అది సపరేట్, ఇది సపరేట్గా ఉంటుంది. ఇతను ఉద్యోగంలో ఒకే దాంట్లోనే చేయని. ఎందుకంటే లగ్నం మనకి లక్ అనేది లేదు తల్లి. మళ్ళీ చాలా కష్టపడి ఇంట్లో కూర్చొని, ఉద్యోగంలో అయితే మంత్లీ ఇంత పేమెంట్ అన్న వస్తూ ఉంటుంది. ఇక్కడ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఇక్కడ సంబళము లేకుండా ఇక్కడ కుటుంబ నిర్వహణ కష్టమైపోయి బిజినెస్ ఏదైనా లేట్గా స్లో గ్రోతింగ్ ఉంటే కష్టం అవుతుంది కదా, ఎకనామికలీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటికలీ మనకి లాస్ చూపిస్తుంది. అందువల్ల ఇంకా 2 సంవత్సరాలు వద్దు. 2020-21 తర్వాత కావాల్సింటే ఇతను ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకొని అంతదాకా ఉద్యోగం చేయాలి తల్లి. మీ అన్నయ్యకి విదేశీ యోగం అని ఉందమ్మా. ఏం చదువుకున్నాడు? ఎంబీఏ అంటే బీకామ్ పైన ఎంబీఏ చేశారా? అది నాకు అంత ఐడియా లేదు గురుజీ. హెచ్ఆర్ మార్కెటింగ్ అనుకుంటాను. ఓకే, వాట్ ఎవర్. కానీ మీ అన్నయ్యకి అయితే విదేశాల యోగం కూడా ఉంటుంది. రాహు చాలా బాగుంది. అక్కడేమైనా వెళ్ళి ఉద్యోగం చేస్తే చాలా త్వరగా డెవలప్మెంట్ అవుతారు. అదొకటి మనసులో పెట్టుకోమని చెప్పండి అంతే. మేబీ వెళ్తాను అంటే పంపించండి అంతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే గురుబలం కోసం నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చక్కగా చేసుకోమని చెప్పండి తల్లి. ఖచ్చితంగా అన్నయ్యకి శుభం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది ప్రాబ్లం లైఫ్లో ఉండదమ్మా. మంచిదమ్మా. మీ అన్నయ్యకి మంచిది కావాలి. రాంప్రసాద్ గారికి ప్రతి గురువారం పసుపు రంగు పుష్పాలతో నవగ్రహాల్లో బృహస్పతికి ఒక పుష్పరంగాలతో ఒక మాల వేసి నేతి దీపం వెలిగించి పసుపు రంగు గుడ్డ శనగలు దీని దగ్గర పెట్టి బృహస్పతి దగ్గర పెట్టి బృహస్పతి కవచాన్ని ఇంట్లో పఠించాలి. లేదా ఇంట్లో బృహస్పతి కవచాన్ని పఠించేసి అక్కడ వెళ్ళి మనము నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒక 16 వారాలు చేయడం వల్ల జాతకంలో గురు కొంచెం సహకరిస్తాడు, తర్వాత మంచిది అవుతుంది తల్లి. ఇప్పుడు మకా నక్షత్రానికి ఈ రేపు ఎల్లుండి నుంచి పుష్కరాల తర్వాత మనకి 2వ స్థానంలో గురువు వస్తాడు, ఇంకా శుభం జరుగుతుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ప్రజెంట్ గురు చండాల యోగం జరుగుతుంది, అయినప్పటికీ కూడా జన్మస్థానంలో జన్మ సమయంలో రాహు బాగున్నాడు కాబట్టి మంచిది జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. ప్రశాంతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ బొల్లారం నుంచి విందేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి విందేశ్వరి గారు. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి.